హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఝాన్సీ రాణి మోని అఫీషియల్. మీరు అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు విషయం సోఫా అండి. అసలు ప్రతి ఒక్కరికి సోఫా అనేది ఒక కళ, ఒక డ్రీమ్ అనమాట. మిడిల్ క్లాస్ పీపుల్స్కి సేమ్ నాకు కూడా అంతే. మా అమ్మ ఫర్నిచర్ ఇప్పించేటప్పుడు వాటితో పాటుగా ఇది అడిగితే మా అమ్మ ఇచ్చిందనమాట, కొనిచ్చింది. అండ్ నేను తర్వాత అమౌంట్ ఇస్తా అంటే చూసారా ఎంత గలీజ్ ఉందో. కాఫీ ఇక్కడే పడింది, చెత్త, అండ్ సైడ్లో స్పూన్స్ అవి ఇవన్నీ వేసింది మా పాప అనమాట. సో ఇంకా లేట్ చేస్తే ఇదంతా ఖరాబ్ అయిపోతుందని అర్బన్ పిలిపిస్తే వ్యాక్యూమ్ చేసేటప్పుడు ఎంత డస్ట్ వచ్చిందంటే, ఒక బోర్వెల్ పడితే ఎంత డస్ట్ వస్తుందో అంత డస్ట్ మా ఇల్లంతా పడింది. వాళ్ళు అర్బన్లో నాకు సోఫా అయితే 800 ఉంది, ప్లస్ సోఫా కమ్ బెడ్ కాబట్టి విత్ పిల్లోస్ అవన్నీ తీసుకొని 1000 రూపీస్కి తీసుకున్నారు. వాళ్ళైతే నీట్గా స్క్రబ్ చేసి స్ప్రే చేసి వాళ్ళ స్ప్రే 2 times స్ప్రే చేసుకొని స్క్రబ్ చేశారనమాట. ఎంత డస్ట్ అయిపోయిందో నేను చూసేటప్పుడు, వామ్మో ఇంత డస్ట్లో నేను పడుకున్నానా, ఇన్ని రోజులు ఉన్నామా అనిపించింది అనమాట. తీసుకొని 7 months అవ్వట్లేదు అనమాట. మనం తీసుకోవడం కాదు, ఏ ఫర్నిచర్ అయినా దాని మెయింటెనెన్స్ ఉండాలని నాకు ఇప్పుడు అర్థమైందనమాట. మీరు కూడా నేను చేసిన మిస్టేక్ మీరు అస్సలు చేయకండి, క్లీన్ చేయించుకోండి అప్పుడప్పుడు అయినా. సో నాకు ఇదంతా 1000 రూపీస్ ఏమో పడింది అంతే. అంతకు మించి ఇంత అమౌంట్గా నేను ఇన్ని రోజులు భయపడింది అనుకున్నా. బాయ్ బాయ్.